మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొరింథీయులకు రాసిన అపోస్తలుడు అయిన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మనం ఇది ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలో ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో ఎందుకు ఈ మాటలు ఈ కొరింథీ రాసిన పత్రిక ధ్యానించుకుంటూ వస్తున్నామంటే, ఆ అపోస్తలుడు పౌలు కూడా ఆ కొరింథీ సంఘాన్ని బలపరచడానికి, ఆ కొరింథీ సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడానికి, సిద్ధపరచడానికి, దేవుని రాకడ కొరకు సిద్ధపరచడానికి ఈ పత్రిక రాశాడు అపోస్తలుడు పౌలు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు ఈరోజు 14 రోజు అనుకుంటాం ఉపవాస ప్రార్థనలు ఇలాగా ప్రతిరోజు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు పగలు కూడా దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఈ పత్రిక చెప్పాలని దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం సిద్ధపరచుకోవడం జరిగింది. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలు, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రం నాయనా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కాపాడిన దేవా, రక్షించిన దేవా, ఆరోగ్యాలు ఇచ్చి సజీవంగా ఉంచి ప్రభావ మీ సన్నిధికి నడిపించుకొని ఈ విధంగా మాతో మాట్లాడుతూ వస్తున్న దేవా, నీకు వందనాలయ్యా. ఇవి వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి ప్రభావ. మీ ఆత్మతో అందరూ నింపమని ప్రార్థన చేస్తున్నావు నాయన. ఇదిగో చదవబడిన ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మా హృదయాలు మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ మాటల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడు పౌలు రాస్తూ వాళ్ళ హృదయాలు చక్కబరుస్తూ, వాళ్ళని ఆత్మీయంగా బలపరుస్తూ, వాక్యం మర్చిపోతున్న వారికి మరలా వాళ్ళని వాక్యం ద్వారా పురిగొల్పుతూ, మీరు ఏమై ఉన్నారు, మీ హృదయాలు ఏమై ఉన్నవి, మీరు ఎక్కడ మర్చిపోతున్నారు అని వాళ్ళని పురిగొల్పుతూ ఆత్మీయంగా బలపరుస్తూ రాసిన ఈ మాటలు. అది ఏం రాయబడి ఉందంటే 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుడు నివసిస్తున్నాడు అని మీరు ఎరుగురా? మీరు మర్చిపోయారా? మీరు మొదట విన్న మాటలు ఏమైనవి? మీ హృదయం దేవునికి అప్పగించారు కదా, మీ హృదయం అంతా దేవునికి దేవాలయంగా అప్పగించేశారు కదా, మీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు కదా, అది మీరు మర్చిపోయారా అంటున్నాడు. అంటే ఇక్కడ గమనించినట్టే దేవుడి మాటల్లో మనము దేవుని ఆలయము అంటే ఏమైంది? ఇక్కడ దేవుని ఆలయంలో ఏం జరుగుతూ ఉంటాయి? దేవాలయంలో ఏం జరుగుతాయి? దేవాలయంలో దేవుని పూజలు జరుగుతాయి, దేవాలయంలో దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవాలయంలో దేవునికి అర్పణలు తెస్తూ ఉంటారు. ఏమైనా అర్పించాలనుకుంటే దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు అర్పిస్తూ ఉంటారు. దేవాలయం అంటే అది. దేవాలయం అంటే అది పరిశుద్ధంగా ఉంటుంది. దేవుడు నివసించే, దేవునికి అనుదృష్టి ఉంచే ఆ ప్రాంతము, ఆ స్థలము దేవాలయం అంటే. దేవుడు ఎల్లప్పుడూ చూసే స్థలం అది, దేవుడు నివసించే స్థలం అది. సొలొమోను కట్టిన దేవాలయములు కూడా సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నీ కందృష్టి ఈ దేవాలయం మీద ఎల్లప్పుడూ ఉంచాయి అన్నప్పుడు, నేను ఎల్లప్పుడూ దాని మీద నాకు కందృష్టి ఉంటుంది అంటాడు దేవుడు. అంటే ఈ దేవాలయం, ఇది కూడా దేవాలయమే, మనం ఉన్నది కూడా దేవాలయమే. అంటే ఈ లోక సంబంధించింది మాట్లాడుకుంటే, ఈ లోక సంబంధించిన దేవాలయాలు కట్టబడిన దేవాలయాలు, ఒక బిల్డింగులుగా కట్టబడిన దేవాలయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఆత్మీయంగా మనం చూసినట్టయితే ఆ బిల్డింగులు కాదు కానీ, ఈ దేవాలయాలు కట్టిన దేవాలయాలు కాదు కానీ, మన హృదయాలే, మన దేహాలే ఒక దేవాలయాలు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ హృదయాల గురించి అంటున్నాడు, ఈ దేహం అనే దేవాలయం గురించి అంటున్నాడు. ఈ దేహం అనే దేవాలయము ఎలాంటిదంటే, నేను నా కందృష్టి ఉంచే స్థలం అది, నేను సంచరించే స్థలం అది, నేను ఉండే స్థలం అది, నాకు ఆరాధన జరిగే స్థలం అది, నన్ను పూజించే స్థలం అది. అది మీ దేహం అనే దేవాలయం అంటే అలా ఉండాలి. నన్ను పూజించేదిగా ఉండాలి, నన్ను కీర్తించేదిగా ఉండాలి, నన్ను స్తుతించేదిగా ఉండాలి, నేను నివసించేదిగా ఉండాలి, నాకు అనుకూలంగా ఉండాలి అని దేవుడు ఈ దేహం అనే దేవాలయం గురించి మాట్లాడుతూ కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు.
ఈ దేహం అనే దేవాలయాలు పరిశుద్ధాత్మక నిలయమని, నేను నివసించే దేవాలయం నేను ఎరగరా, మర్చిపోయారా అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మనం ఏమైతే ఉన్నామో మన శరీరం, ఈ దేహం ఏమైతే ఉందో అది దేవుని ఆలయము. ఆ దేవుని ఆలయంలో ఎల్లప్పుడూ మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉండాలి. మనం చూసినట్టే దేవుని వాక్యం కొన్ని మాటలు మనం చదువుకున్నట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూస్తే అక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం. 13, 15, 16 వచనాలు చదువుదాం. హ్మ్. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూను స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలం, అంటే మన నోటి ద్వారా దేవునికి అర్పణలు అర్పిస్తూ ఆయన నామాన్ని ఒప్పుకుంటూ మనము మన హృదయం అనే ఈ దేవాలయాన్ని, ఈ ఆత్మీయమైన దేవాలయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జిహ్వ ఫలములు, మన నోటి ద్వారా వచ్చే మాటలు, మన నోటి ద్వారా చేసే ఫలములు, అర్పణలు ఆయనకు అర్పించుకుంటూ మనం ఉండాలి. అలాగ నువ్వు ఉండాలి, అలాగ నువ్వు ఎదగాలి, అలాగ మీరు నివసించాలి అని పౌలు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం కూడా ఎల్లప్పుడూ మన జిహ్వ ఫలం, అంటే నోటి ద్వారా మాట్లాడే, మన పెదవుల ద్వారా మాట్లాడే మాటలు, అర్పించే అర్పణలు ఎల్లప్పుడు కూడా ఆయనకు స్తుతించే వారిగా, కీర్తించే వారిగా, ఆయన్ని పూజించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన దేహాలయాలు దేవుడు నివసించే ఆలయాలు అని దేవుడు వారిని గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం చూసిన దేవుని వాక్యం కొన్ని మాటలు మనం గమనించినట్టయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ కొన్ని మాటలు మనం చదువుతాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, రోమా సంఘంతో కూడా మాట్లాడుతుంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాల్ని ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు మీరు. ఈ లోక మర్యాదలు అనుసరించకుండా ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో వాటిని తెలుసుకొని వాటి ప్రకారం మీరు నడుచుకొని మీ శరీరాలని, మీ దేహాలను మలుచుకోండి అని ఆ రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అంటే సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకో, అంటే మా దేహాలని, దేవుడు మనకిచ్చిన దేహాలని ఆయనకి సమర్పించుకోండి మీరు అంటున్నాడు. అంటే ఈ దేహాల్లో మరి ఏది కూడా ఉండకూడదు. ఈ దేహంలో లోక సంబంధించిన ఏది ఉండకూడదు. పరిశుద్ధంగా ఉండాలంటే, అనుకూలంగా ఉండాలంటే, సంపూర్ణముగా ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగ మన దేహాలు ఆయన నివసించే దేవాలయాలుగా, ఆయన నివసించాలంటే మనం గమనించినట్టయితే, ఒక దేవుడు నివసించాలంటే అది ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడంటే అక్కడ నివసిస్తాడు దేవుడు, ఎక్కడంటే అక్కడ ఉండలేడు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఫిలిస్తీయులు దేవుని మందస్థాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళతో యుద్ధం చేసి, ఇజ్రాయెల్‌తో యుద్ధం చేసి ఇజ్రాయెల్‌ని ఓడించి, ఫిలిస్తీయులు దేవుని మందస్థానం తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళ దేశం తీసుకెళ్ళి అక్కడ దాగోను అనే వాళ్ళ దేవత గుడారం ఆ గుడిలో పెట్టుకుంటారు. ఆ గుడిలో పెట్టినప్పుడు దేవునికి అక్కడ ఉండడానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అది విగ్రహారాధన చేసి వాళ్ళు బలులర్పిస్తూ ఉంటారు, రకరకాల పూజలు చేస్తూ ఉంటారు ఆ గుడిలో. అక్కడికెళ్ళి దేవుని మందస్థానం పెడితే అక్కడ ఉండటానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అపవిత్రమైన ప్రదేశంలో ఉన్నాడు ఆయన. అపవిత్రంగా ఉన్న ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడ్డాడు ఆయన. కాబట్టి ఎక్కడైతే పరిశుద్ధంగా ఉంటుందో అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడు. అక్కడి నుంచి ఆయన బయటికి వచ్చేదాకా, ఆ ఫిలిస్తీ దేశం నుంచి ఆయన మందసాన్ని బయటికి వచ్చేదాకా వాళ్ళకి రకరకాల వేదనలు, రకరకాల గడ్డలు, రకరకాల బాధలు, వేదనలు, రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టేశాడు దేవుడు.
ఎప్పుడు వాళ్ళు పంపిద్దామా, ఎప్పుడు ఈ మందసాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో పడేద్దాం అన్నట్టుగా వాళ్ళకి విసుగు పుట్టి అందరూ మీటింగ్ పెట్టుకొని ఈ మందస్థాన్ని మనం ఏం చేద్దాం అనవసరం తెచ్చాము మనము. ఈ మందస్థాన్ని తెచ్చుకొని మనమే నష్టపోతున్నాం. మన ప్రాణాలు పోతున్నాయి. మనకు రోగాలు, వ్యాధులు వస్తున్నాయి అని వాళ్ళందరూ మాట్లాడుకొని ఆ మందస్థాన్ని తిరిగి మరలా కొత్త బండి ఒకటి తయారు చేయించి, ఆ బండి మీద ఎక్కించి మరలా ఇజ్రాయెల్ దేశం బెత్లెహేము ప్రాంతం వచ్చేదాకా కూడా బెత్సయిదా అనే ప్రాంతం వచ్చేదాకా కూడా ఏమాత్రం వాళ్ళకి ప్రశాంతమైన జీవితం లేదు. ఎందుకంటే దేవుడు అపవిత్రమైన చోట నివసించే దేవుడు కాదు. అక్కడ అపవిత్రత ఉంది. అక్కడ విగ్రహారాధన జరుగుతుంది. అక్కడ పూజలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళు దేవతకి బలులర్పించుకుంటూ ఉన్నారు. అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. ఎందుకు ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను అంటే, దేవుడు నివసించాలంటే అది పరిశుద్ధంగా ఉండాలి. రకరకాల లోక సంబంధించిన పూజలు, లోక సంబంధించిన ఆచారాలు, సాంప్రదాయాలు మనలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అవి మనలో ఉంటే మనలో దేవుడు నివసించడానికి ఇష్టపడ్డాడు. ఆయన నివసించాలంటే, ఆయన ఉండాలంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధంగా మనం ఉంటే ఆయన మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎందుకు మాట మాట్లాడుతున్నాడు అంటే, మీరు మీ దేహమును దేవుని ఆలయమైనదని మీరు ఎరగరా అంటున్నాడు. అలాంటి ఎరిగిన వారు ఎందుకు మర్చిపోయారు అంటున్నాడు దేవుడు. ఎరుగురా అన్నప్పుడు ఎందుకు ఇంతకుముందు ఎరిగి ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు మర్చిపోయి ఎలా ఉన్నారు అని పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మనం గమనించినట్టయితే మనలో కూడా చాలామంది గమనించినట్టయితే ఇంతకుముందు మనం కూడా దేవుని ఆలయాలుగా మన హృదయాలు మన దేహాలు ఉంచుకున్నాం. అలాంటిది మర్చిపోతున్నప్పుడు దేవుని వెనకేస్తున్నప్పుడు, దేవుడిని దూరం చేసుకున్నప్పుడు దేవుడు కూడా మనతో ఆ మాటే మాట్లాడుతున్నాడు. మీ దేహాలు, మీ శరీరాలు, మీ దేహాలు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మీరు ఎరగరా? ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మీరు ఆ దేహమనే దేవాలయం పాడు చేయబాకండి మీరు. కింద రాయబడిన మాట ఏంటంటే, ఆ దేవాలయం ఎవరు పాడు చేస్తారో దేవుడిని వాళ్ళని పాడు చేస్తారంటున్నాడు. ఆ దేహాన్ని పాడు చేయొద్దు. ఎవరైనా పాడు చేస్తే దేవాలయాన్ని దేవుడు వారిని పాడు చేస్తారంటున్నాడు. అంటే దేవుడు మనం చూసినట్టు దేవుని వాక్యంలో దేవుడు ఆ దేవాలయాలను చూసినప్పుడు ఒకరోజు దేవుడు యేసు ప్రభు దేవాలయానికి వెళ్తాడు. ఆ మాట చూద్దాం ఒక్కసారి. యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళినప్పుడు అది ఎలా ఉంటది? దొంగల గుహగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. 21వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. బైబిల్ అందరూ చూద్దాం. 21:13 చదవమ్మా. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారు. నేను దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడు, దేవాలయంకి వెళ్ళాడు. ఆ సొలొమోను కట్టిన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అంటే క్రయ విక్రయాలు చేస్తున్నారంట. రోకలు మార్చువారు, గువ్వలమ్మేవారు, రకరకాల వ్యాపారాలు దేవుని మందిరంలో జరుగుతూ ఉన్నాయంట. అక్కడ జరుగుతున్నప్పుడు యేసు ప్రభు చూసినప్పుడు చాలా కోపం వచ్చింది. ఇది నా తండ్రి ఆలయం కదా, నా తండ్రి మందిరం కదా ఇది, ఎలాంటి మందిరంలో ఎలాంటి దుర్వ్యాపారాలు ఏమిటి అని యేసు ప్రభు కోపం వచ్చింది. దేవుడు కోపం రాదనుకుంటారు కానీ దేవుడు కోపం వచ్చింది. అలా కొన్ని చోట్ల అవసరమైన దగ్గర ఇది ఏం కోపం? లోక సంబంధించిన కోపం కాదు, దేవునికి సంబంధించిన. నా దేవుని ఆలయాన్ని ఇలా చేస్తారు మీరు, నా దేవుని ఆలయాన్ని మీరు దొంగల గుహగా చేస్తారు మీరు అని ఒక తాడు ఒకటి తయారు చేసి ఉన్న గొర్రెలు కావచ్చు, పశువులు కావచ్చు, అన్ని పావురాలను కావచ్చు, వాళ్ళన్నీ ఆ పీటలు కూడా పడద్రోసి తిరగేసి అన్ని గందరగోళం చేసేసి ప్రభు అందరిని బయటికి నెట్టివేస్తాడు వచ్చే మందిరంలో నుంచి. ఎందుకంటే మందిరాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే ఆయన మందిరాన్ని గురించి ఎంత ఆసక్తి ఆయనకు ఉందో ఆ శిష్యులు అమ్మ తర్వాత చూసి ఏమంటారంటే, దేవుని గురించి మందిరాన్ని చూసినప్పుడు ఆ మందిరాన్ని గురించి ఆయనకి ఎంత ఆసక్తి కలిగింది. ఆయన తండ్రి ఆలయం పాడైపోతున్నప్పుడు ఎంత ఆసక్తి అని కలిగి, ఎంత బాధ కలిగింది అలా ఉన్నప్పుడు. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు కూడా ఆయనకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మన హృదయాల్లో కూడా ఈ దేవాలయంలో కూడా రకరకాల దుర్వ్యాపారాలు ఉన్నాయి. మన దేవాలయాల్లో కూడా రకరకాల దుర్వ్యాపారాలు ఉన్నాయి. ఒకటి కాదు, రకరకాల ఆ దేవాలయంలో ఎలాగైతే గువ్వలు అమ్ముతున్నారు, పావురాళ్ళు అమ్ముతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, సుంకము వసూలు చేసే వాళ్ళు అక్కడ అందరూ అన్ని వ్యాపారాలు కూడా వరుసగా పెట్టుకొని బయట రోడ్డు మీద పెట్టుకున్నట్టుగా దేవాలయాలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు మన దేవాలయంలో కూడా, ఈ దేవాలయంలో కూడా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. గమనించుకోండి ఎవరైనా. మన హృదయాలు ఒకసారి పరిశీలన చేసుకోండి, ఆలోచన చేద్దాం ఒకసారి. నా హృదయంలో ఏమున్నాయి అని ఆలోచన చేస్తే ఒకటి కాదు చాలా ఉంటాయి మన హృదయంలో. మన ఆలోచనలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు వాటిని కూడా పడద్రోయాలని చూస్తున్నాడు. అటన్నిటిని కూడా బయటికి నెట్టివేయాలని చూస్తున్నాడు. అవన్నీ బయటికి పోతేనే అప్పుడు దేవుడు ఉంటాడు మనలో.
అప్పుడు మన హృదయం అనే దేవాలయము పరిశుద్ధంగా ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దొంగల గుహగా మన హృదయాలను చేస్తున్నామా? లేకపోతే దేవుడు నివసించే దేవాలయంగా మన దేహంగా మన దేహాలను చేసుకుంటున్నామా అని ఆలోచన చేసుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ వాళ్ళ హృదయాలు బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు మనల్ని కూడా బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో మనలో ఉన్నది లోపాలు బయట పెడుతున్నారు అనుకోవడం కాదు, కానీ ఎవరి గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుడు అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రతి హృదయాన్ని పరిశీలించుకోండి, మీరు ప్రతి దేహాన్ని మీరు పరిశీలించుకోండి. ఆ కొరింథీ సంఘంలో రకరకాల దుర్వ్యాపారాలు జరుగుతాయి, రకరకాల ఆలోచనతో ఉన్నారు, రకరకాల వాళ్ళ ఆలోచనలు మళ్ళా లోకం వైపు తిరిగిపోతూ వాళ్ళు జారత్వం చేస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మళ్ళా తిరిగి ఆ విగ్రహాల వైపు వెళుతూ ఉన్నప్పుడు ఆ పౌలు రాస్తున్న మాటలు అక్కడ, మీ దేహాలు ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నారు? మీ హృదయాల్లోకి దేవుడిని తీసివేసుకొని లోకాన్ని మళ్ళీ ఎందుకు మీలో పెట్టుకుంటున్నారు? మీ దేహాలు దేవుని ఆలయం మర్చిపోయారా మీరేమన్నా అని అక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు కూడా ఆలోచన చేసుకుని సరి చేసుకోవాలి. మనం కూడా రోజు రోజు సరి చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చామంటే కొద్దిగా మన హృదయాలు మార్చుకొని పోవాలి, కానీ విని ఎక్కడే బయట మర్చిపోయి అక్కడ విడిచేసి వెళ్ళిపోకూడదు. మనం ప్రతి మాట మనం హృదయాలను తీసుకోవాలి. ఎందుకంటే మన మన ఈ మనము మన దేహాలు మనము దేవుని సొత్తు అయి ఉన్నాం. ఆయన సొత్తు. మనం చూద్దాం ఆ మాట కూడా ఆ కొరింథీ రాసిన పత్రిక మనం చూస్తే అంటే మొదటి పత్రికలోనే 6వ అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయము కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా? చివరి మాటలు చూడొకసారమ్మా. 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచండి. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడిందే, మీది కాదు అది. దేవుల్లో మీకు అనుగ్రహించబడింది అది. మీరు అనుకుంటున్నారు మేము మా తల్లి గర్భం నుంచి వచ్చాములే, మేము ఎలాగో పెరిగా మా తల్లిదండ్రులు పెంచారనుకుంటున్నామా? కాదు, ఆ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది. కాబట్టి మీరు అంటున్నాడు దేవుడు, అది మీరు మీ సొత్తు కాదు, అది మీ దేహము పరిశుద్ధాత్మక నిలయమై ఉంది అంటున్నాడు. మీ దేహము పరిశుద్ధాత్మక నిలయమై ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మక నిలయమై ఉన్నదని మీరు దాంట్లో ఏం ఉంచుతున్నారు? వాళ్ళ ఆలయాల్లో ఏముంచుతున్నారు అని దేవుడు ఈరోజు మనల్ని కూడా ప్రశ్న చేస్తూ ఉన్నాడు. మీరు మీ సొత్తు కాదు, నేను విలువ పెట్టి కొన్నాను మిమ్మల్ని, ఊరికే కొనలేదు. అది ప్రపంచంలో లేదు. అంత విలువైన రక్తము, అంత విలువైన రక్తంతో నిన్ను కొన్నాను, మిమ్మల్ని నేను కొన్నాను. కాబట్టి మీరు నా సొత్తే, మీ సొత్తు కాదు, మీరు కాదు, మీ ఇంకా ఏమి లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు, నేను కాదు, నాది ఏమీ లేదు, నాలో క్రీస్తు ఉన్నాడు అని గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు. 2వ అధ్యాయంలో 20వ వచనం చదువుదాం ఒకసారమ్మా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, కాబట్టి ఇక జీవించేవాడు నేను కాదు, నాదేం లేదు ఇక్కడ, నా దేహం కాదు, ఇది నాది కాదు, నేను సంపాదించుకుంది ఏం లేదు నా దగ్గర. నేను క్రీస్తు వాడను, నాలో క్రీస్తు నివసిస్తున్నాడు, ఇక జీవించేది నాలో క్రీస్తే. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితముతో నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. కానీ నాదంటూ ఇక ఏమి లేదు, నా ఆలోచనలు నా ఆధీనంలో లేవు. నేను పూర్తిగా దేవునికి అప్పగించబడి ఉన్నాను. నా ఆలోచనలు నా సమస్తం దేవునికి అప్పగించాను. దేవుడు నాలో ఉన్నాడు. ఆయన ఇష్ట ప్రకారము ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను, ఏం మాట్లాడమంటే మాటలు మాట్లాడతాను. అంతేకాని నా సొంత ఆలోచన ఏది ఉపయోగించను. ఎందుకంటే పూర్తిగా నేను దేవుడిని కలిగి ఉన్నాను, ఆయన నాలోకి వచ్చేసాడు. అంటే దేవుని యేసు ప్రభుని అపోస్తలుడైన పౌలుకి ఆయన దేహము పౌలు దేహము దేవుని ఆలయంగా మార్చుకున్నాడు. పౌలు దేహము దేవుని ఆలయంగా మార్చుకొని ఇక క్రీస్తు నాలోకి వచ్చేసాడు. నేను జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. అంటే యేసు ప్రభుకి అనుకూలమైన దేహంగా దేవుడు అపోస్తలుడైన పౌలు ఆ దేహాన్ని మార్చుకున్నాడు. అంటే అంతగా పరిశుద్ధపరుచుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆయన దేహంలోకి వచ్చాడు.
అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి మాట్లాడుతుంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. నన్ను పోలి మీరు ధైర్యంగా, అంత ధైర్యం మాట ఎవరైనా మాట్లాడతారా? అంత ధైర్యంగా మాట్లాడితే ఎవరైనా? ఎవరు మాట్లాడలేవు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానంటే క్రీస్తులాగా నేను జీవిస్తున్నానని, క్రీస్తు వలె నేను సేవలు పడుతున్నానని, క్రీస్తు వలె పరిశుద్ధమైన జీవితాన్ని నేను కలిగి ఉన్నానని. అలాంటి మాట ఎవరు ధైర్యం చెప్పడానికి ధైర్యం చేయరు. ఎవరు చెప్తారంటే కంప్లీట్‌గా దేవుణ్ణి అనుసరించేవారు, దేవుని కోసం శ్రమలు పడుతూ ఉన్నవారు వాళ్ళే చెప్పగలరు. అందుకే అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేహం అనేది దేవుని ఆలయముగా మార్చేసుకున్నాడు. అందుకని ధైర్యంగా నేను క్రీస్తు వాడను, క్రీస్తు నన్ను కొన్నాడు, నేనెప్పుడో ఆయనకు అంకితం అయిపోయాను, నాదంటూ ఇక ఏమీ లేదు అంటున్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, మనము కూడా ఆ విధంగా క్రీస్తుకి అంకితం అయిపోవాలి మన జీవితాలు కూడా. మనం కూడా ఆ మాట అనాలి, నన్ను క్రీస్తు నాలో ఉన్నాడు, నేను క్రీస్తు చేత కొనబడ్డాను, నాదంటూ ఏమీ లేదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అనే మాట చెప్పే ఎంతవరకు మనం వస్తే, అప్పుడు మనం దేవుని దేవాలయాలుగా, ఆయన నివసించే దేవాలయాలుగా, ఆ పరిశుద్ధాత్మ మనం నివసించే దేవాలయాలుగా మన దేహాలు, మన శరీరాలు ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మన ప్రతి ఒక్కరి దేవాలయాలు, ప్రతి ఒక్కరి దేవాలయాలు. నేను రక్షణ పొందానా, పొందలేదా ఇవన్నీ కాదు గానీ, మనం మన దేహం అనేది ప్రతి ఒక్కరు కూడా దేహము దేవాలయాలుగా, యేసు ప్రభు నివసించే దేవాలయాలుగా మారిపోవాలి. నేనిక క్రీస్తు వాడను, నాదంటూ ఏమీ లేదు అనే విధంగా మనం మార్పు చెందాలి. అలాగ మనం దేవుని వాక్యంతో నింపబడుతూ రోజు రోజు కూడా దేవునికి అనుకూలంగా మనము, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించుకోవాలి ఆయనకి. సజీవ యాగంగా మన శరీరాన్ని, మన దేహాన్ని ఆయన సమర్పించుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న మాటలు, 12వ అధ్యాయం చదువుకున్న ఆ మాటలు. మన దేహాలు, మన శరీరాలు ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోవాలని, మన ఆలోచన ఈ లోక సంబంధించింది కాకుండా, ఈ లోక మర్యాదల్ని అనుసరించి కాకుండా, దేవునికి సంబంధించిన మనుషులుగా పరిశుద్ధమైన మంచి ప్రవర్తన కలిగి మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డను గమనించినట్టయితే ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవిస్తూ, ఆయన అనుకూలంగా మనం నివసించే దేవాలయముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే కొన్ని మాటలు మనం చూసినట్టయితే అది ఆహ్, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. హ్మ్. హ్మ్. ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాగముగా ఉన్నట్లు, పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సజీవమైన రాళ్ళుగా మనం ఉండాలి. సజీవమైన రాయి ఎవరు? యేసు ప్రభువును సజీవమైన రాయి అంటారు. సజీవమైన రాయిగా ఆయన ఉన్నాడు. నివసించే రాయిగా, ఒక బండగా ఆయన ఉన్నాడు. అలాగే మనం కూడా సజీవమైన రాయిగా మనం ఉండి, ఆయనకు అనుకూలంగా ఉండి, అలా రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధించిన మందిరాలుగా మనం కట్టబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయాలని, మన దేహాలని కూడా ఆత్మ సంబంధించిన మందిరాలుగా మారిపోవాలి. మనం చూసాడు దేవుని వాక్యంలో ఆహ్, సొలొమోను మాట్లాడుతూ అంటాడు. కొన్ని మాటలు చూద్దామా? దినవృత్తాంతం 2వ గ్రంథం మనం చూసినట్టయితే 7వ అధ్యాయము 14వ వచనంలో, దినవృత్తాంతం 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. హ్మ్. తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన కనుదృష్టి దేని మీద ఉంటదంటే ఆయన మందిరం మీద ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా ఈ కట్టిన మందిరం నేను కట్టాను, నువ్వు కట్టించావు నా చేత. ఈ కట్టిన మందిరంలోకి ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకుంటే
వారు ఏ రోగంతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ ఇబ్బందిగా ఉన్నా అందరూ వచ్చి నీ మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళ ప్రార్థన నువ్వు ఆలకించయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు సొలొమోను రాజు వెంటనే దేవుడు చెప్పిన ఆన్సర్ అది. ఎవరైనా నా పేరు పెట్టిన నా బిడ్డలు ఎవరైనా ఆ విధంగా ప్రార్థన చేస్తే, వాళ్ళ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, నేను వాళ్ళ ప్రార్థన ఆకాశం నుంచి విని ఆలకిస్తాను. వాళ్ళ పాపాలు క్షమిస్తాను. వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తాను. నేను నా కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా ఆ మందిరం మీద ఉంటదంటున్నాడు. మనం కూడా ఈ ఆత్మ సంబంధించిన ఈ దేహము, మన దేహం అనే ఈ దేవాలయం మీద ఎల్లప్పుడూ దేవుని దృష్టి ఉండాలంటే, మనం కూడా మన పాపములు ఒప్పుకొని, మనం కూడా దేవుని వైపు చూస్తూ, అయ్యో మనం ఆయన బిడ్డలుగా ఆయన పేరు పెట్టుకున్న వారిగా మనం ఉంటే, మన పాపములు ఒప్పుకొని విడిచిపెడితే, ఈ దేహం మీద దేవాలయం మీద ఎల్లప్పుడూ ఆయన కందృష్టి ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన కందృష్టి ఉండే మనుషులుగా మనం ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ మనం చూస్తూ ఉండాలి ఆయన. మనం ఎక్కడికెళ్తున్నా మనం చూస్తూనే ఉండాలి. మనం ఎక్కడ ఏ ప్రయాణంలో ఉన్నా, ఏ పనులు చేస్తున్నా, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నామా, బయట ఉన్నామా, దేవుని మందిరంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామా, ఎక్కడ ఉన్నా కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉండాలి. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. ఎందుకంటే మనము ఆయన దగ్గర ప్రార్థన చేసి మన పాపను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాం కాబట్టి ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద నిలిచి ఉంటది. ఏ అపాయము రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అలాంటి దేహాలుగా మన దేహాలు ఉంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మరొక మాట మనం చూసినట్టయితే రాజుల గ్రంథంలో, రెండో రాజుల గ్రంథంలో నయమాను గురించి ఒక మాట, ఒక్క వచనం చదువుదామా? నయమాను గురించి రాజుల రెండో గ్రంథంలో ఒక మాట చదివినట్టయితే, ఆయన దేహము ఏ విధంగా అయిపోతుందో మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాట, ఆయన ఎప్పుడైతే 3 సార్లు మునిగి ఆయన లేస్తాడో ఎలా అయిపోతుంది దేహము? ఆ మాట చదవండి. 14 వచనం చదువు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ నయమాను గురించి దేవుడు అంటున్నాడు. నయమాను దేహం అంతకుముందు ఎలా ఉంది? నయమాను దేహం ఎలాంటి దేహం అది? అది కుష్టి వ్యాధితో ఉన్న దేహం అది. అది ఏమాత్రానికి ప్రశాంతమైన జీవితం ఇచ్చే దేహం కాదు అది. ఆయన యుద్ధానికి పోతున్నా, ఎక్కడికి పోతున్నా, ఒక సైన్యాధిపతిగా ఉన్నా కానీ, ఆయన దేహము ఎల్లప్పుడూ ఒక ఒక మచ్చ, ఒక బాధ, ఒక వేదన ఆయనలో నిలిచిపోయి ఉంది. ఆ నిలిచిపోయి ఉన్నప్పుడు ఎక్కడికి పోవాలో, ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక చిన్నది చెరగొనిపోయిన చిన్నది ఒక ఇంట్లో పని మనిషిగా ఉన్నప్పుడు ఆమె చెప్పేది, నా యజమానుడు మా దేశంలో ఉన్న ఆయన దగ్గరికెళ్తే బాగుపడతాడు కదా అన్నప్పుడు, నయమాను తన పరివారంతోటి ఆ దేశం, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి గెహాజీ దగ్గరికి, గెహాజీ ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడి, ఆ ఎలీషా ద్వారా మాట ద్వారా నువ్వు 7 సార్లు యొర్దాను నదిలో మునిగయ్యా అన్నప్పుడు వెంటనే ఈ మధ్యలో చాలా విషయాలు జరుగుతాయి కానీ, ఆ 7 సార్లు మునిగి ఎప్పుడైతే లేస్తాడో ఆయన దేహము పసిపిల్లవాని దేహం మళ్ళీ వచ్చిన శుద్ధుడు అయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన దేహం ఎప్పుడు శుద్ధిగా అయింది? ఎలీషా ప్రవక్త మాటలు విన్నప్పుడు. అంతకుముందు ఆయన దేహం ఎలా ఉంది? అపవిత్రంగా ఉంది. మామూలుగా అయితే ఇజ్రాయెల్ దేశంలో అయితే కుష్టి వ్యాధితో ఉన్న వాడిని వాడు సైన్యాధిపతి, రాజు ఎవరైనా కానీ వెలివేస్తారు. చాలామందిని గమనించవచ్చు. మనం బైబిల్‌లో మనం చూడవచ్చు. చాలామంది రాజులు కూడా బయటికి వెలేస్తారు కుష్టి వ్యాధి వచ్చినప్పుడు. అలాంటి కుష్టి వ్యాధి సిరియా దేశం కాబట్టి వాళ్ళకి అది లేదో ఏమో మనకు తెలియదు కానీ, కుష్టి వ్యాధితో ఉన్నా కానీ సైన్యాధిపతిగా ఉన్నాడు. శరీరం అపవిత్రంగా ఉన్నా కానీ సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకోవాలంట. నాకు కుష్టి వ్యాధి ఉంది అని వాళ్ళకి వాళ్ళే వినపడదు కాబట్టి చెయ్యి అలా పెట్టుకొని పెద్ద కేకలేయాలంట. నాకు కుష్టి వ్యాధి ఉందని కేకేయాలంట. ఎందుకంటే చాలా మందికి వినపడదు ఆ మాట. వాళ్ళు చెప్పాలి. అదొక వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకి. ఎప్పుడైతే అలా చెబుతాడో ఆ వ్యక్తిని అందరూ కలిసి బయట నెట్టేస్తారు. దూరంగా వెళ్ళి ప్రాకారం బయటకు తీసుకెళ్ళి అక్కడ ఉంచుతారు. కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు అలా చెప్పాలి. ఈయనకి అలాంటి ప్రాబ్లం లేదు ఈ మన యజమానికి. అంత ఒళ్ళంతా పాడైపోయి, వీపంతా పాడైపోయి, ఎక్కడ కుష్టి వ్యాధి ఉందో తెలీదు కానీ, అంత భయంకరంగా ఉన్నా కానీ, దేవుని దగ్గరికెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త మాటలు విన్నప్పుడు, దేవుని దాసులు మాటలు విన్నప్పుడు, ఆయన జీవితం బాగుపడింది. దేహం బాగుపడింది. కుష్టి వ్యాధి నుంచి విడుదల పొందాడు. దేహము పసిపిల్లవాని దేహం వలె శుద్ధుడైపోయినట్టుగా చూస్తున్నాం. మన దేహాలు కూడా శుద్ధంగా ఉండాలంటే, మన దేహాలు కూడా మంచిగా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే, పవిత్రంగా ఉండాలంటే, చిన్న పిల్లల దేహం వల్లే మన దేహం ఉండాలంటే, మనం కూడా దేవుని మాటలు విని
యేసు ప్రభు మాటలు విని మనం కూడా మన దేహం అనే దేవాలయాలు మనం పరిశుద్ధంగా, శుద్ధంగా చేసుకోవాలి. పసిపిల్ల వాళ్ళ దేహం అంటే ఎలాంటిది మనకి ఈ మాట చెప్పుకున్నాం మనం కూడా చాలా సార్లు. పసిపిల్ల వాళ్ళ దేహం ఎలా ఉంటది? వాళ్ళకి ఏమీ తెలీదు. అమాయకత్వంగా ఉంటారు. అంత పరిశుద్ధంగా అయిపోతారనమాట. అంటే ఆయన మనసంతా కూడా నయమాన్ అలాంటి ఎంత పరాక్రమం కలిగిన వాడు. ఎక్కడికి పోయినా ఆయనకి విజయమే. ఓటమనేది లేదు ఆ నయమానికి. కుష్టి వ్యాధి ఉన్నా కానీ ఎక్కడికి పోయినా విజయం ఆయనకి. అలాంటి పరాక్రమం గల నయమాను ఇప్పుడేమంటున్నాడు? మరలా అది శుద్ధులైన తర్వాత ఎలీషా ప్రవక్త దగ్గరికొచ్చి ఆయన దగ్గర కానుకలు ఇస్తుంటే కానుకలు తీసుకోలేదు. అయ్యా కనీసం ఒక కొంచెం మట్టైనా ఇక్కడి నుంచి నేను తీసుకుపోవాలి. అంటే ఆ దేశపు మట్టైనా నేను తీసుకుపోవాలి అని బతిమాలుకొని ఒక రిక్వెస్ట్ అడుగుతూ ఉంటాడు. అయ్యా నేను మా దేశం వెళ్ళిన తర్వాత ఒక సహాయం చేయ్యా. మా రాజు రిమ్మోని గుడిలోకెళ్ళి ఆ దేవతను పూజిస్తూ ఉంటాడు. కాబట్టి నేను కూడా తప్పకుండా పోవాలి సైన్యాధిపతిని కాబట్టి రాజు వెంట వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏ దోషము, ఏ పాపము నాకు అంటకుండా నేను ఎడంగా ఉండేటట్టుగా ఒకవేళ దగ్గరికి వెళ్ళినాక నా మీదకి ఏ పాపం రాకుండా, దోషం రాకుండా సహాయం చేయి. ఆ మాట నాకు ఇవ్వవయ్యా, చలవయ్యా అని అన్నప్పుడు, సరే వెళ్ళుమని చెప్పి ఎలీషా ప్రవక్త అంటాడు. అంటే ఆయన జీవితం ఎలా మారిపోయింది? ఆయన ఆలోచన ఎలా మారిపోయింది? దేవుని ప్రవక్తను బ్రతిమాలుకునేంతగా తగ్గింపొచ్చేసింది నయమానులో. ఆయన జీవితం మారిపోయింది. ఆయన హృదయం మారిపోయింది. ఆలోచనలు మారిపోయినాయి. ఎలాంటి దేవుడు ఆ మాట చూడమ్మ ఒకసారి ఏమన్నాడు నయమాను? బాగుపడిన తర్వాత ఆ యేసు ప్రభువుని గురించి ఎంత మంచి మాటలు మాట్లాడుతారో చూడొకసారి. ఇలాంటి దేవుడిని హ్మ్. చిత్తగించుము ఏ వచనమమ్మా అది? హ్మ్. ఆ! హ్మ్. నేనెరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసిందని అతనితో దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఇక్కడేమంటున్నాడంటే ఏం మాట్లాడుతున్నాడంటే దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి యొక్క దేవుడు లేడు అని నేను ఎరుగుదును అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఎవరు ఈ మాట అంటుంది? ఒక సైన్యాధిపతి, ఒక విగ్రహానికి సంబంధించిన మనిషి, సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి ఏమంటున్నాడంటే, ఈ లోకంలోనే దేశంలో కాదు. ఈ లోకమంతట్లో కూడా ఇలాంటి దేవుడిని నేను ఎక్కడ చూడలేదు. ఈయనే గొప్ప దేవుడు, ఈయనే ఘనమైన దేవుడు అని ఆ దేవాది దేవుడిని స్తుతిస్తున్నట్టుగా, కీర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ దేహమనే దేవాలయాలతోటి ఆయన స్తుతించే వారిగా ఉండాలి. ఆయన్ని కీర్తించే వారిగా ఉండాలి. ఆయన చేసిన గొప్ప మేలును బట్టి ఆయన్ని ఘనపరిచే వారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగ మనం ఉంటున్నామా? దేవుడిని గణపరిచేవారిగా ఉంటున్నామా? దేవుడిని స్తుతించేవారిగా ఉంటున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన దేహాల్ని దేవుడికి అనుకూలంగా మార్చుకోవాలి. ఆయన నివసించే దేవాలయాలుగా మనం మార్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన షడ్రక్, మేషక్, అబేద్నెగో గురించి మనం చూస్తాం కదా! వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో పడేసినప్పుడు చూద్దాం, ఒక మాట చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 27 వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27 వచనం చదువుదాం. హ్మ్. 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 కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైన గాని వారి దేహములకు తగలకున్నట్టు చూసిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! మన దేహాలకి ఏమీ తగలలేదు. వారి దేహానికి అగ్ని తగలలేదు. ఏమాత్రం కాలిపోలేదు. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు అలాగే ఉన్నాయి. వాళ్ళ దేహాలు ఎలాగున్నాయో అలాగే మరలా బయటకొచ్చినాయి. ఏమాత్రం అగ్ని వాసన కూడా వాళ్ళ దేహాలకు రాలేదంట. ఎందుకలా జరిగింది? ఎందుకలా జరిగిందంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోని వారి దేహాలు దేవుని ఆలయాలుగా ఉన్నాయి కాబట్టి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! వారి దేహాలు దేవుని ఆలయాలుగా ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు, మా దేవుని తప్ప ఎవరికి మేము పూజించం. ఏ విగ్రహాన్ని మేము పూజించము. ఒకవేళ నువ్వు మంటలేస్తావా, కాల్చివేస్తావా, కాల్చివేసుకో. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా సరే మీ విగ్రహాలు మేము పూజించం అంటున్నారు. అంటే వారి దేహాలు కంప్లీట్‌గా దేవునికి ఆలయాలుగా చేసుకున్నారు. అందుకే ఆ దేహాలను తీసుకెళ్ళి మంటలో వేసినా కానీ, ఆ మంటలో వేసిన ఏమాత్రం అగ్ని వాసన కూడా కట్టలేదు. ఎలాగైతే లోపలికెళ్ళారో అలాగ బయటకొచ్చి వాళ్ళు పరీక్షించి ఆశ్చర్యపోయారు. ఆ రాజు అంటున్నాడు, ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నమ్ముకున్న దేవుడే దేవుడు. ఆయన్నే నమ్ముకోవాలి. మన దేశమంతా ప్రకటించండి. ఈయన తప్ప మరి ఎవరైనా ఇంక వేరే దేవుడిని నమ్ముకుంటే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పెంట కుప్పలుగా చేస్తానే అంటాడు.
కాబట్టి అందరూ ఆయన దేవుడిని నమ్ముకోవాలంటారు. దేవుడు అక్కడ రాజు ఒక ప్రకటన చేస్తాడు దేశం అంతా కూడా. అంటే ఎవరు కూడా అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళ వాళ్ళ దేహాలు దేవునికి ఆలయాలుగా ఉంచుకున్నారు కాబట్టి, ఆ ఆలయాలుగా ఉన్న దేహాలను దేవుడు పాడు చేయలేదు. నా దేవాలయాలు కాబట్టి నేను బాగుంచాలి. నేను బాగు చూడాలని చెప్పి దేవుడే వాళ్ళతో పాటు వెళ్ళాడు. దేవుడే వాళ్ళతో పాటు నడిచాడు, లోపల మంటలో నడిచాడు, అగ్నిగుండంలో. అగ్నిని చల్లార్చాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతూ మనం కూడా ఆయన అనుకూలంగా మనం ఉన్నట్టయితే మనకు కూడా ఎలాంటి అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కానీ, ఎలాంటి ఇబ్బందికర శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు మనతో ఉంటాడు. మనతో తిరుగుతాడు ఆయన కూడా. ఎందుకంటే మన దేహాలు ఆయన దేవాలయాలుగా ఉంచుకున్నట్టయితే ఆయన మనతోనే ఉంటాడు. ఇంక మనలో ఉంటాడు. అనుకోని ఇంక అనకూడదు. మనలో ఉంటాడు ఆయన. మన హృదయంలో ఉంటాడు. మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనం ఎక్కడికెళ్ళినా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు మనకు రావు. ఇలాంటి ఆపద మనకు రాదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక అపోస్తలుడు పౌలు వలె ఆయన దేహం ఎలాగ క్రీస్తుకు అప్పగించాడో, ఎలాగ ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా వాళ్ళ దేహాలు దేవుని ఆలయాలుగా ఉంచుకున్నప్పుడు ఎంత అగ్నిలో వేసినా కానీ కాలిపోకుండా బయటకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ దేహాలు ఆత్మ సంబంధించిన దేహాలుగా ఉన్నాయి. ఆత్మ సంబంధించిన దేవాలయాలుగా ఉన్నాయి వాళ్ళ దేహాలు. కాబట్టి అలాగ మన దేహాలను కూడా ఆత్మ సంబంధించిన దేవాలయాలుగా మన దేహాలను ఉంచుకోవాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే సమరయ స్త్రీ కూడా ఒక మాట అంటే దేవుని ఆ మాట చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. హ్మ్. హ్మ్. యెరూషలేములో ఉన్నదని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా గాని యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల నుంచి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు కూడా వచ్చే ఉన్నది. తన్ని ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడను. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. సమరస్తి యేసు ప్రభుతో మాట్లాడుతుంది. అయ్యా, మేము ఆరాధించే స్థలము ఈ పర్వతం మీద ఉందని మేము అనుకుంటున్నామయ్యా అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సమరయ ప్రాంతంలో పర్వతం ఉంది కాబట్టి ఆ పర్వతం ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం గురించి మనం చూస్తే అది ఒక దేవుడు ఉండే దేవాలయం కాదు. అది ఒక అపవిత్రమైపోయిన దేవాలయం అది. అయితే మనం గమనిస్తే కొన్ని కొన్ని మాటలు చూస్తే ఆ దేవునికి వ్యతిరేకమైన వారు అబద్ధ బోధకులు ఉండే దేవాలయం అది. ఆ చరిత్రలో పోతే చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. నెహెమ్యా గ్రంథంలో కొంతమంది నెహెమ్యా ప్రాకారం కడుతున్నప్పుడు కొంతమంది అడ్డు వస్తూ ఉంటారు. అడ్డు వస్తూ ఉంటారు. అలా వాళ్ళు కట్టిన దేవాలయం అంటది. ఆ సమరయ పట్టణంలో ఉన్న ఒక దేవాలయం. ఆ దేవాలయము ఈ దేవాలయంలో ఏమి లేదమ్మా. ఈ దేవాలయంలో కానీ, లేకపోతే యెరూషలేములో ఉన్న దేవాలయంలో కానీ ఏమీ లేదు. తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తే ఆయన మనలోనూ ఉంటాడు ఆయన. ఈ దేవాలయం లేదు, ఆ దేవాలయంలో కూడా ఏమీ లేదు. కాబట్టి ఆయన ఆరాధించే సమయం వచ్చింది. ఇప్పుడే సమయం వచ్చింది కాబట్టి మీరు ఆయన్ని ఆత్మతో ఆరాధించండి అని ఇక్కడ యేసు ప్రభువు ఆమెతో మాట్లాడుతుంటాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. మనం చూసేటి ఒక మాట గమనించినట్టయితే యథార్థముతో ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చుచున్నది. అంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే దేవాలయంలోకి వెళ్ళి ఆరాధిస్తే కాదు. ఈ లోక సంబంధించిన దేవాలయంలో ఆరాధిస్తే అదేం ఉపయోగం లేదు. కానీ మీరు హృదయముతో ఆరాధించండి. మీరు హృదయంలో దేవుడిని ఉంచుకుని ఆరాధించండి. ఒక మాట గమనించినట్టయితే అపోస్తలుల కార్యముల్లో అర్థమయ్యే విధంగా మనకు కొన్ని మాటలు అక్కడ రాయబడినవి చూడండి. ఆ అపోస్తలుల కార్యములో మాట్లాడుతూ ఆహ్, ఎథెన్సు అనే పట్టణస్థులతోటి అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ అంటాడు. ఎథెన్సు అనే పట్టణంలో అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ 17వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 17వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. హ్మ్. జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున
హస్తకృతములైన ఆలయములో నివసింపడు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా! ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, వాళ్ళందరూ కూడా ఏథెన్సు పట్టణస్తులందరూ కూడా విగ్రహాలు చేసుకొని, ఇంటికి ఒక 5 విగ్రహాలు చేసుకున్నారు. ఎన్ని ఇళ్ళుంటే అన్ని 5 విగ్రహాలు. ఊరంతా విగ్రహాలతో నిండిపోయింది. అందుకని అపోస్తలుడైన పౌలు అక్కడికెళ్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడు. ఈ విగ్రహాల్లో ఏమి లేదు కానీ, ఆయన దేవుడు అంటే కట్టిన దేవాలయంలో దేవుడు నివసింపడు. హస్తకృతమైన వాటిలో దేవుడు నివసింపడు కానీ, ఆయన నివసించేది మన హృదయాల్లో నివసిస్తాడు. ఆయన అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనుక, తనను ఏదైనా కొదువున్నట్టు మనుషుల చేతుల్లో సేవింపబడేవాడు కాడాయన. మనుషుల చేతిలో మీరు ఏం చేస్తున్నారు మీరు? మీరు పోయి మీ చేతులతో ఆరాధిస్తున్నారు ఆ విగ్రహాల్ని. అలాంటి దేవుడు మన దేవుడు కాదు. అలాంటి గుళ్ళో నివసించే దేవుడు కాదు మన దేవుడు. మన హృదయాల్లో నివసిస్తాడు మన దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే ఇప్పుడు ఈ మందిరంలో ఉన్నాం మనం. మందిరంలో ఉంటే మందిరంలో దేవుడు ఉన్నాడా? మందిరంలో నేను అంటాను ఉన్నాడని ఉండొచ్చు. అది కాదనట్లేదు కానీ, అంతకంటే ముఖ్యంగా మన దేహాల్లో, మన హృదయాల్లో నివసించాడు దేవుడు. మనం ఇక్కడ లేకపోతే దేవుడు ఉండడు ఇంకెక్కడ కూడా. సొలొమోను కట్టిన దేవాలయము వాళ్ళందరూ ఇజ్రాయేల్ అందరూ కూడా పాపంలో పడిపోయినప్పుడంట, ఆ దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు బయటికి. ఆ దేవాలయాన్ని చూస్తూ ఏడుస్తున్నాడు. ఇది పడగొట్టబడబోతుంది. ఇది నాశనం అయిపోబోతుంది కాబట్టని యేసుప్రభు దేవాలయం నుంచి ఏడుస్తుంటాడు. ఎందుకంటే అంత అందంగా అన్ని బంగారంతోటి ఖరీదైన కలపతో కట్టిన దేవాలయంలో దేవుడు నివసించలా. ఆ దేవాలయాన్ని ఆహ్, బబులోను రాజులు వచ్చి ఆ దేవాలయం పడగొట్టేసాడు. తర్వాత రోమీలొచ్చి ఆ దేవాలయం కూల్చివేశారు. ఒక మాట మనం గమనించినట్టయితే ఆ దేవాలయంలో పూజలు చేసేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చాలా ఆహ్, భక్తితో పోతారు. వాళ్ళు దేవాలయం లోపల అడుగుపెట్టడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే హృదయం సరిగా లేకుండా దేవాలయంలో అడుగు పెడితే వాళ్ళు చనిపోతారు. అక్కడ చాలామంది చనిపోతారు గూడా. అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంటదక్కడ. అక్కడికెళ్ళాలంటే యాజకుడు ఒక సంవత్సరానికి ఒక్కసారే ఎళ్తాడు లోపలికి. అదైనా ఆయన పరిశుద్ధపరుచుకొని, పశ్చాత్తాపపడి, ఏ పాపం, దోషం లేకుండా దేవుని మందిరంలోకి ఎళ్తాడు. అదైనా ఒకవేళ ఏదన్నా పాపం ఆయనలో ఉందంటే, ఆయన అంగీకి గంటలు కట్టి ఉంటాయి. ఆయన అంగీకి గంటలు కట్టి ఉంటాయి కాబట్టి, ఆ అంగీకి తాడు కట్టి బయటకుంటది. ఏమైనా ఆ అంగీ గంటలు గాని వినపడకపోయినాయా చనిపోయినట్టే. ఆ అతి పరిశుద్ధ స్థలంలో పోయిన వ్యక్తి యాజకుడు ఎవరైనా సరే, ఆ గంటలు ఇనపడటం ఆగిపోయిందంటే చనిపోయినట్టే మనిషి. అతనిలో ఏదో పాపం ఉన్నట్టే. ఎప్పుడైతే మళ్ళీ బయటకొస్తాడో అప్పుడు సంతోషంగా దేవుడు సమాధానం ఇచ్చాడు అనుకోవచ్చు. ఎందుకంటే పాపం ఉంచుకొని అలాగ పోయినట్టయితే అంగి ఉన్న గంటలు ఆగిపోతాయి. అక్కడ చనిపోయి కుప్పకూలిపోతాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అలాంటి పరిశుద్ధమైన స్థలము, మందిరాన్ని బబులోను రాజు వచ్చి కూల్చివేసినప్పుడు వాళ్ళకేం కాలేదు. దేవుని సేవించేవారు గుళ్ళోకి పోతే ఏదైనా పాపం చేస్తే వాళ్ళు చనిపోయారు. ఆ గంట లాగిపోయి తాడు పట్టుకొని బయటికి లాగేస్తాం. వీళ్ళు పోకుండా తాడు పట్టుకొని బయటకి లాగేస్తారు. అలాంటి దేవుని మందిరంలోకి బబులోను రాజు సైన్యం అంతా పోయి లోపలికెళ్ళి దాన్ని కూల్చివేసి, దాన్ని ముక్కలు చేసి, బంగారం ముక్కలు ముక్కలు కట్ చేసి, అన్నీ కూడా ఆ దేవుని మందస్థాన్ని అన్నీ తీసుకొని పోతుంటే వాళ్ళకేం కాలేదు. వాళ్ళేం చేయలేదు దేవుడు. ఎందుకంటే దేవుడు అక్కడ నేనేమంటున్నానంటే దేవుడు అక్కడ లేడు. బయటికెళ్ళిపోయాడు దేవుడు. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఆయన ఆత్మ బయటికి ఎందుకు వెళ్ళిపోయిందంటే, అక్కడ వాళ్ళు దేవుడిని ఆరాధించట్లేదు. ఆరాధించే ఆ హృదయం వాళ్ళకి లేదు. వాళ్ళ హృదయాలన్నీ చెడిపోయినాయి, పాడైపోయినాయి. అందుకని దేవుడు మందిరంలో లేడు. ఇప్పుడు ఈ మందిరం ఉందనుకోండి, మనం ఉండి దేవుడిని ఆరాధిస్తున్నాం కాబట్టి దేవుడు ఇక్కడ ఉన్నాడు. మనం అందరూ ఎవరు లేవనుకోండి, దేవుడు ఉన్నాడు ఇక్కడ. మనం బయటికెళ్ళినా దేవుడు ఉన్నాడులే అనుకుంటాం, ఉన్నాడు ఇక్కడ. మనం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు వస్తాడు ఆయన మన దగ్గరికి. ప్రత్యక్షం అవుతాడు. మన ప్రార్థన వింటూ ఉంటాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం మనం. మనం రాకపోతే ఎందుకుంటాడు ఇక్కడ? ఇది కూడా ఒక ఇల్లే. ఇది కూడా ఒక ఇల్లే అనుకోవాలి మనం. కాబట్టి దేవుడు పిల్లరా ఈరోజు మాట్లాడాలంటే మన దేహాలు దేవుని ఆలయాలుగా ఉంచుకోవాలి. ఈ లోక సంబంధించిన కట్టిన గుళ్ళు వాటిలో దేవుడు నివసింపడు. హస్తకృతమైన వాటిలో దేవుడు నివసింపడని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన చేతులతోటి ఆరాధించబడేవాడు కాదు. ఆయన హృదయంలో ఉండేవాడు. కాబట్టి మన హృదయాల్లో దేవుడు నివసించాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆయన పూజించే, ఆరాధించే స్థలంగా మన హృదయాలు ఉండాలని దేవుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నట్టుగా దేవుడు ఈ రోజు కూడా మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాలు దేవుణ్ణి ఆరాధించి, ఆయన కీర్తించే, పూజించే స్థలంగా మన హృదయం ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగా మన హృదయాలు మలుచుకుందాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. మా దేహాలు ప్రభా ఇదిగో తండ్రి మీ దేవాలయాలుగా ఉంచుకోవాలని ప్రభా మాట్లాడుతున్నాం. మీ దేహాలు నేను నివసించే దేవాలయము కాదా?
పరిశుద్ధాత్మక నిలయము కాదా అని మీరు ప్రభా ప్రశ్నిస్తారు.